సింధు నది నీటిని మళ్లించేందుకు భారత్ నిర్మించే ఏ ప్రాజెక్టునైనా కూల్చివేస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు. సింధు జలాల ఒప్పందం ప్రకారం తమ దేశానికి నది నీటిలో వాటా ఉందన్నారు. పాకిస్తాన్ నీటిని మళ్లించే ఏ ప్రయత్నాన్నైనా దురాక్రమణగా పరిగణిస్తామని పాక్ మంత్రి వ్యాఖ్యానించారు. సింధు నది పరివాహక ప్రాంతంలో భారత్ డ్యాంలు నిర్మించదలిస్తే పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుందని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. మరోవైపు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ శనివారం 450 కిలోమీటర్ల పరిధి కలిగిన ఉపరితలం నుంచి ఉపరితలం బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. ఎక్సర్సైజ్ ఇండస్ పేరుతో ఆ దేశం చేపట్టిన సైనిక విన్యాసాల్లో భాగంగా అబ్దాలీ ఆయుధ వ్యవస్థగా పిలిచే ఈ క్షిపణి ప్రయోగం చేపట్టారు. బలగాల కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించే లక్ష్యంతో ఈ పరీక్ష చేపట్టినట్లు పాక్ ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి భారత్ దిగ్బంధిస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన న్యూఢిల్లీ తాజాగా బాగ్ లిహార్ ఆనకట్ట నుంచి పాక్కు నీటి సరఫరాను నిలిపివేసింది. దాయాదిని ఎండగట్టే చర్యల్లో ఇది రెండోదిగా భావిస్తున్నారు. పాకిస్తాన్ శనివారం ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణిని పరీక్షించిన నేపథ్యంలో ఈ విషయం బయటకు రావడం గమనార్హం. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఈ డ్యాం స్లోయిస్ స్పిల్వేపై ఉన్న గేట్లను కిందికి దించేశారు. దీంతో పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు ఇక్కడి నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని పాక్కు తెలియచేసినట్లయిందన్నారు. 900 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం ఈ డ్యాంను చినాబ్ నదిపై 2008లో నిర్మించారు. ఈ డ్యాం పొడవు దాదాపు 145 మీటర్లు. సింధు జలాల ఒప్పందం కింద పాక్కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్ కూడా ఒకటి. పంజాబ్ ప్రావిన్స్లో ఎక్కువగా పంట పొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్ 26న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఆ తర్వాత 29 నాటికే ఈ డ్యాం నుంచి పాకిస్తాన్కు వెళుతున్న జలాలు నిలిచిపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. పాక్లోని సియాల్కోట్ వద్దకు వచ్చేసరికి చినాబ్ పూర్తిగా ఎండిపోయింది. పాక్లోని పంజాబ్లో పత్తి, వరి సాగుకు ఈ నీరు చాలా ముఖ్యంగా ఉంటూ వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పటికే పాక్ జుట్టు మన చేతిలో ఉండాలంటే సింధు నదిని పూర్తి స్థాయిలో భారత్ ఉపయోగించుకునేందుకు ఇప్పటికే పలు డ్యాంలు కడుతూ వస్తోంది. ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే పాక్ ఆటలు సాగబో అనేది వాస్తవం. అందుకే పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ డ్యాంలను కూల్చేస్తామంటూ బీరాలు పలుకుతున్నాడు.